పద్మ ఆద్య కోసం పకోడీలు తయారు చేసి ఇవ్వటం, తర్వాత పార్వతి తన కోసం తెచ్చుకున్న మల్లె పువ్వులను తీసుకువచ్చి ఆద్య తలలో పెట్టటం ఇదంతా చూసిన శ్రీను, మా అమ్మని ఏం మాయ చేసావాద్య చెప్పాద్య, ఎలా నిన్ను ఇలా బాగా చూసుకుంటోంది అని ప్రశ్నించటంతో ఆ ఒక్కటి మాత్రం అడక్కు శ్రీను అని ఆద్య చెప్తుంది. తర్వాత అస్మిత ఫ్రెండ్స్ని ఇంటికి పిలిపించుకొని ప్రేమిలతో రకరకాల వంటలు చేయించుకొని కూల్ డ్రింక్లో మందు కలుపుకొని పార్టీ చేసుకుంటూ ఉంటుంది. అయితే అప్పుడే ప్రమీల అక్కడికి వచ్చి ఈ కూల్ డ్రింక్ ఏదో బాగుందే నేను తాగుతాను అని, నాకు ఈ కూల్ డ్రింకే కావాలి అని మందు కలిపిన కూల్ డ్రింక్ని ప్రమీలకు కూడా తాగేస్తుంది. ఇక ప్రమీలకి ఫుల్లుగా మత్తు వచ్చేస్తుంది. ఏ ఇదేంటో ఇలా తాగేసింది, ఆ రామలక్ష్మి ఏమో ఇంట్లోనే ఉంది, ఇప్పుడు ఈవిడ చేసే రాద్ధాంతానికి ఆ రామలక్ష్మితో ఏం తిప్పలు పడాలో అని అస్మిత కాస్త టెన్షన్ పడుతూ ఉంటుంది. బాగా మత్తు ఎక్కిన ప్రమీల పాటలు పెట్టండి డ్యాన్స్ చేద్దాం అని అందరూ గట్టిగా సౌండ్ పెట్టుకొని డ్యాన్స్ చేస్తూ ఉంటారు. అప్పుడే పాప ఏడవటంతో ఏంటి ఇలా సౌండ్ వస్తోందని రామలక్ష్మి గదికి వచ్చి చూడగా అక్కడ ఫ్రెండ్స్ అస్మిత ప్రమీల గెంతులు వేస్తూ డ్యాన్స్ చేస్తూ ఉంటారు. వెంటనే సౌండ్ని ఆఫ్ చేసి, బుద్ధుందా, నువ్వు తాగటమే కాకుండా అత్తయ్యకు కూడా తాగిస్తావా, అసలు నిన్న కాక మొన్న డెలివరీ అయ్యావు, ఇలాంటి పనులు చేయొచ్చా అంటూ రామలక్ష్మి తిడుతూ ఉంటుంది. తర్వాత రఘురాం పొలం డాక్యుమెంట్లని రిజిస్టర్ ఆఫీస్కి తీసుకువచ్చి, నా 10 ఎకరాల పొలంలో గుడి కట్టాలనుకుంటున్నాను, అందుకే ఈ పొలాన్ని ఊరి జనాల పేరు మీద రాయాలనుకుంటున్నాను, చూసి మొత్తం మార్చేయండి అని పత్రాలను ఇవ్వటంతో ఆ పత్రాలను చెక్ చేసిన ఆఫీసర్ ఇవి నకిలీ డాక్యుమెంట్స్ అని, అసలు ఈ ఆస్తి ఆ పొలం డాక్యుమెంట్లు అన్నీ కూడా అనగాదేవి పేరు మీద ఉన్నాయి, మీ పేరు మీద 10 ఎకరాల పొలమే లేదు అని అతను చెక్ చేసి చెప్తాడు. దాంతో శివరాం, రఘురాం, వెంకట్రావు అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటే అప్పుడే అనగాదేవి అక్కడికి వచ్చి, థ్యాంక్స్ అన్నయ్య, పొలాన్ని నా పేరు మీద రాసినందుకని చెప్తూ ఉంటుంది. ఇవిగో అన్నయ్య, నువ్వు రాసిన డాక్యుమెంట్లు నా దగ్గరే ఉన్నాయి, కావాలంటే వీటిని ఒకసారి చెక్ చేయండి అని ఆఫీసర్ చేతికి ఇవ్వటంతో, అవును ఇవి ఒరిజినల్ డాక్యుమెంట్సే, అనగాదేవి పేరు మీదే ఆ పొలం ఉంది అని ఆఫీసర్ తేల్చి చెప్పేస్తాడు. ఈ అనగాదేవి ఏదో మాయ చేసిందన్నయ్య అని శివరాం అంటాడు. రే ఏంట్రా, నోటికి ఇష్టం వచ్చినట్లు అలా మాట్లాడుతున్నావు అని అనగాదేవి అనడంతో వెంటనే శివరాం, వెంకట్రావు అనగాదేవి మనుషులపైన దాడి చేస్తారు. వాళ్ళని చితక్కొడుతూ చెంపలు పగలగొడుతూ ఉంటారు. అనగాదేవితో పాటు పోలీసులు కూడా వచ్చి ఉంటారు. వీళ్ళు ఇలా దాడి చేస్తున్నారు, వెంటనే వీళ్ళని అరెస్ట్ చేయండి అని పోలీసులు చెప్తారు.